మళ్ళీ కోయిట్కి వచ్చి ఆ అప్పులు తీర్చి మళ్ళీ కాస్త కోస్తా పట్టుకెళ్తే మళ్ళీ సంబరాలు, యాత్రలు. ఇది యథాతథ నాది జీవితం. అటువంటి నేను 1985వ సంవత్సరం ఆగస్టు నెలలో నేను వివాహం చేసుకున్నాను. ఆ హాస్టల్లో పెరగడం వల్ల నా భార్యకు కాస్తో కోస్తో కొద్దిగా యేసయ్య అంటే చిన్న స్తోత్రం, చిన్న ప్రేమ నా భార్యకు యేసయ్య అంటే. ఆవిడ చిన్నతనం నుంచి ఎవరినైతే ఆరాధించిందో ఆయన్ని కూడా పక్కన పెట్టి నాతో వచ్చింది, నాతో యాత్రలు చేసేది. ఒకటి మాత్రం నిజమండి, ఏ యాత్రగా నేను తీసుకెళ్ళా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ గుడిలోకి వెళ్ళి మా కుటుంబం అంతా సాష్టాంగ నమస్కారం చేసేవారిని. చిన్న కాలువ దొరికితే ఆ కాలువలో ములిగేసేవారు కుటుంబం అంతా. ములిగేసి సాష్టాంగ పడి పూజలు చేస్తా ఉంటే నా భార్య మాత్రం గుడిలోకి వచ్చి అలాగే నిలబడేది, కొయ్యి బొమ్మలాగా అలాగే నిలబడేది. అయ్యా, మా అమ్మగారు అయితే తిట్టుకుంటా తిట్టేది, నేను కూడా తిట్టేవాడిని. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యాత్రలు, ఈ సంబరాలు ఇవన్నీ చేస్తా ఉంటే, ఏ నీలో చలనం లేదా, వచ్చి అలాగే నిలబడతావేంటి, కనీసం దండం పెట్టు, 2 చేతులను జోడించి దండం పెట్టు. నువ్వు సాష్టాంగ నమస్కారం పడకపోతే, ఆ స్నానమైనా చేయకపోతే నీ వల్లే మా ఇంటికి దరిద్రం ఉంది అని చీతరించుకునే రోజులు కూడా ఉన్నాయి నా భార్య. నేను పడి ఒక రోజున ఒక మాట చెప్పింది అయ్యా నా భార్య. నన్ను ఏం చేయమంటారండి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నువ్వు కానీ నీ అమ్మ కానీ. నేను ఏ గుడిలోకి వెళ్ళినా, ఏ మందిరంలోకి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా నాకు యేసయ్యే కనిపిస్తున్నాడండి. నాకు ఆ యేసయ్య కనిపిస్తున్నాడండి. నేను ఏమని వాళ్ళకి దండం పెట్టాలయ్యా, ఏమని దండం పెట్టాలి, నేను ఏమని దండం పెట్టాలయ్యా అని చివరిగా తెగించి చెప్పింది. అయ్యా, నాకు ఒక దినాన నువ్వైతే తీసుకెళ్తున్నావు, తిరుపతి వెళ్తున్నావు, కాళహస్తి వెళ్తున్నావు, శ్రీశైలం వెళ్తున్నావు, అదేది భద్రాచలం అన్ని తీసుకెళ్తున్నావు, చాలా చక్కగా ఖర్చు పెడుతున్నావు, వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, మందిరాల లోపల తీసుకెళ్తున్నావు, కానీ నన్ను ఎక్కడ తీసుకెళ్ళా నాకు మాత్రం కనబడేది యేసయ్య కనిపిస్తున్నాడయ్యా. నేను ఏమని దండం పెట్టాలి ఎవరికి నాకు తెలియదు, చిన్నతనం నుంచి నాకు తెలియదయ్యా అని ఆ రోజున చెప్పిందయ్యా నా భార్య. అప్పుడు నేను అన్నాను, ఆయన ఎవరో మాకు ఇంతవరకు తెలియదు, నువ్వు చెప్పావే పేరు, ఇప్పటికొచ్చి మాకు తెలియదు ఆయన ఎవరు. ఎప్పుడైనా వాళ్ళ అన్నయ్య గారిని మా ఇంటికి వస్తే, పాస్టర్ చెప్పిన 3 పాస్టర్లు ఎవరు మా ఇంటికి వచ్చినా మా అమ్మగారు, బాబు ఆ రోడ్డు మీద ఉండు, మీ చెల్లమ్మ అక్కడికి వస్తుంది, అక్కడే ఉండు, అమ్మా ఇదిగో మీ ఎవరో పాస్టర్ అట్లా ఎవరో వచ్చాడు చూడ పాస్టర్, వెళ్ళి మాట్లాడి అలా పంపించా, మా ఇంటికి మాత్రం తీసుకురావద్దు అని చెప్పి పంపించేసేది మా అమ్మగారు. వాళ్ళ స్వయాన బావగారు వచ్చినా, వాళ్ళ అన్నయ్య వచ్చినా, వాళ్ళ తమ్ముడు వచ్చినా అంత దారుణంగా నమ్మేవారమయ్యా ఆ విజయవాడ ఆవిండి. అంత దారుణంగా నమ్మేవారు మావండి. ప్రాణం, మా ప్రాణం చెప్పకండి, అంత ప్రాణం అంటే అంత నమ్మామా వాళ్ళని. మేము ఆరాధించాము ఆవిడ్ని. నేను 1994వ సంవత్సరంలో కువైట్ అనే దేశం విడిచిపెట్టేసి ఇండియాలో సెటిల్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఇండియాలో సెటిల్ అయిన తర్వాత అక్కడ నా ఉద్యోగం ఏంటో తెలుసా, దేవునికి ప్రియసంగమా, చక్కని ఉద్యోగం, డబ్బుకి కొదవలేని ఉద్యోగం. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి హీరోతో చేశాను నేను సినిమా. చిరంజీవి దగ్గర నుంచి మొన్న బిర్లా, ప్రభాస్, ఆ పనికి మన పేరు కూడా నాకు తెలియదు, 4 సంవత్సరాల వరకు మర్చిపోయి, ప్రభాస్ ఆయన సినిమా వరకు నేను చేశాను. దేవుని ప్రియసంగంగా ప్రతి ఒక్క హీరోతో చేశాను నేను సినిమా. మీరు అనొచ్చేమో మీరేం చేశారయ్యా అని. నేను ఫస్ట్ 1-2 సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేసే ఏజెంట్గా నేను కార్డు పొందాను. ఆ కార్డు ప్రస్తుతం ఇప్పుడు 5 లక్షల రూపాయలు హైదరాబాద్లో. అది పెద్ద పెద్ద వాస్తా ఉంటే కానీ, ఎమ్మెల్యే ఎంపీ వాస్తా ఉంటే కానీ ఇప్పుడు రావు. అటువంటిది నేను ఆ రోజుల్లో పొందాను. జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేసేది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ అంటే చేతి నిండా డబ్బే, డబ్బుకు కొద ఉండేది కాదు. ఎంత డబ్బుకు కొద ఉండేదో కాదో అలాగనే మన వ్యసనాలకి కూడా కొదవలేదండోయ్. దేవునికి స్తోత్రం. వ్యసనాలకు కొదవలేదు. సినిమా ఫీల్డ్లో మంచి తాగుబోతుగా మారాను. సినిమా ఉంటే 4 సిగరెట్ ప్యాకెట్లు తాగేవాడిని, సినిమా లేకపోతే 2 సిగరెట్ ప్యాకెట్లు తాగేవాడిని. గోల్డ్ ఫ్లాగ్. విచారం అంటారా?
నా అన్న, నా తమ్ముడా, ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నా తండ్రి లాంటి వ్యభిచారం దగ్గరికి వెళ్ళకండి అయ్యా, 2 చేతులెత్తి జోడిస్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ఆ రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. అది ఎంత చెడ్డదంటే వ్యభిచారంలో మునిగిపోతుండేవాడిని. దయచేసి మీరు ఎవరు కూడా వ్యభిచారాన్ని దగ్గరికి చుట్టుపక్కల వెళ్ళకండి అయ్యా, మీ చేతులు జోడిస్తున్నాను. వ్యభిచారంలో మునిగాను. సినిమా ఫీల్డ్లో తెల్లవారు 5 గంటలకు ఇడిచిపెట్టేవాడిని ఇల్లు. రాత్రి 12-1 గంట సమయంకి వెళ్తే ఇంటికి వెళ్ళేవాడిని. లేకపోతే ఎవరింట్లోనో పడుకుండేవాడిని, ఎలార్జీలో పడుకుండేవాడిని. ఎవరితో పడుకున్నానో, ఎవరితో ఉంటున్నానో ఎవరికే కానీ తెలిసేది కాదు. డబ్బా సమస్తం వచ్చేది. ఒక సినిమా చేసుకుంటే 25,000-30,000 వచ్చేది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మరేమో, సినిమా చేస్తే 60,000 తెచ్చుకున్న సినిమాలు ఉన్నాయి, 50,000 తెచ్చుకున్న సినిమా. నిన్న మొన్నడు కాక మా పాప చెప్పింది 2 నెలల క్రితం అయితే, వరుడు సినిమా చేశాడట. నా తమ్ముడు కొడుకు ప్రస్తుతం ఆ పనిలో ఉంటున్నాడు. నా 2 ఏజెంట్లు, నా తమ్ముడు కలిసి ఆ వరుడు సినిమా చేస్తే, నానా మనిషికి 80,000 రూపాయలు వచ్చింది నాన్న, 18 రోజులు షూటింగ్ చేస్తే అని చెప్పింది. 80,000 రూపాయలు. నీకైతే నాన్న 15,000 రూపాయలు ఇంటికి పంపించారు తప్ప మిగతా డబ్బంతా కూడా వాళ్ళు పనిచేసుకున్నారని చెప్పింది. నేను తిరుగుళ్ళు, నేను చేస్తున్న పనులు నా భార్యకు తెలిసి నన్ను 4-5 సార్లు గద్దించింది. 4-5 సార్లు గద్దించింది. నువ్వు చేస్తున్న పని తప్పేమో, జాగ్రత్త. మనకు 3 బిడ్డలు ఉన్నారు. కన్ను మిన్ను కానకంట తిరిగేవాడిని. ఒకరోజు నా భార్య అయితే, దేవుని ప్రియసంగమా, ఈ మధ్యలో చెప్తున్నాను, నేను పెట్టిన బాధ తట్టుకోలేక కిరసనాన్ని పోసేసుకుంటూ ఉండిపోయినా. అద్భుతమైన సాక్ష్యం పంచుకోవడం ఇదే మొదటి టైం. నేను 2-3 సార్లు దాచిపెట్టాను. ఎందుకంటే ఈ కిరసనాన్ని పోసుకోవడం, అది పోస్తే నలుగురు హేళన చేస్తారేమో, దారంట పోతా ఉంటే ఈ ఎదవటువంటి వాడు అంటారేమో, దాచిపెట్టానయ్యా. కానీ నా దేవుడు ఒప్పుకోలేదు. నా దేవుడు ఉన్నట్టు చెప్పు, నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? నీ భార్యకు నువ్వు చేసిన అన్యాయాన్ని గద్దిస్తే, ఇది నాన్న అయ్యగారు చెప్పారు, మా దేవానంద అయ్య గారు, సురేష్ అయ్య గారు, సోనరాజు, చాలా ప్రాముఖ్యతమైన సాక్ష్యం. ప్రార్థనలో గడుపు, ఈ వారం దినాలు కూడా ప్రార్థనలోనే గడుపు అని అయ్యగారు చెప్తే, అలాగే అయ్యగారు చెప్పినట్టే ప్రార్థనలు చెప్తా, అది కూడా బయలుపరిచాడు. నువ్వు దాచిపెడుతున్నావు, అన్నీ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, భార్య విషయాన్ని దాచిపెడుతున్నావు, అది కూడా చెప్పు అని చెప్పాడు. అందుకోసం ఇది నన్ను అది మీ ముందు పెడుతున్నాను. నిజమయ్యా, నేను పెట్టిన అలాంటి బాధలు పెడుతుండేవాడు నా భార్యనైతే. ఏ భార్య ఒప్పుకుంటుంది? తెల్లవారు వెళ్ళిపోతుంటే రాత్రికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు నా ఇష్టానుసారంగా ఎవరితో తిరుగుతున్నానో, ఎవరెవరితో పరిచయాలు చేసుకొని తిరుగుతున్నానో అది చూసిన వాళ్ళ ఇంటికి చెప్తా ఉంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? అలాగని చెప్పి చివరికి నేను వెళ్ళలేదని చెప్పేసి ఒంటిపైన కిరసనాన్ని పోసేసుకుంటే, దగ్గర ఉన్నాను కాబట్టి నా భార్య నేను రక్షించుకోగలిగానయ్యా. లేకపోతే ఆ రోజు నా భార్య నాకు దూరం అయిపోయేది. అలాగ తిరిగేటటువంటి సినిమా ఇండస్ట్రీలో 2005వ సంవత్సరం నేను మళ్ళీ డిసెంబర్ 29వ తారీఖున మళ్ళీ మాల వేయటానికి సిద్ధపడుతున్నాను. బట్టలు సిద్ధపరచుకున్నాను, మాల సిద్ధపరచుకున్నాను, అన్ని సిద్ధపరచుకున్నాను. డిసెంబర్ 3వ తారీఖున నరసింహుడు అనే షూటింగ్ వచ్చింది. ఆ నరసింహుడు అనే షూటింగ్ అరకనే ప్రాంతంలో 21 రోజు చేసి 25వ తారీఖున విశాఖపట్నం వచ్చి 27వ తారీఖున మంచం మీద పడుకున్న వ్యక్తిని లెగిసేసరికి నా వెన్నుపూసలో నుంచి అనుకోకుండా నాకే తెలియనటువంటి నొప్పి కలిగింది. నాకు నా వెన్నుపూసలో నుంచి నా భార్యకి ఏమిటో చెప్పాను, అరుణ, నా భార్య పేరు అరుణండి, వెన్నుపూసలో నొప్పి వస్తుందంటే, నీకు మా అమ్మలే కదా, నీకేం కొత్త? మా అమ్మలే, తాగడం మా అమ్మలే, తిరగడం మా అమ్మలే, వెళ్ళడం మా అమ్మలే, కాసేపు పోతే వెళ్ళిపోతావు, ఏ స్థితిలో వస్తావో తెలియదు, అప్పుడు ఈ నొప్పులే ఉండవు కదా అని చెప్పి నన్ను చేదరించుకుంది. కానీ 10 గంటల ప్రాంతంలోనైతే నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఉంటే ఈ స్థితిలో ఉండడం, లేదంటే మంచం పైన నిలువుగా పడుకోవడం, ఈ రెండే తప్ప ఇంకా నాలో ఏమీ లేవు. వార్చలేక 11 గంటల సమయంలో మా ఫ్యామిలీ డాక్టర్ వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను. ఆయన వెళ్ళినమ్మంటే ఒక చిన్న నవ్వు నవ్వాడు, ఎందుకు వచ్చావురా పనికి మారడా అన్నట్టు నవ్వు మాట చెప్పాడు, నీకు మా అమ్మలే, ఏం పర్వాలేదులే. ఆయన ఇంజక్షన్ వేసేసి 4 మాత్రలు ఇచ్చేసి పంపించేశారు. 1 గంట ప్రాంతం 12 గంటలకు ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం భోజనం చేద్దామని 2 గంటల ప్రాంతంలో మంచం మీద వేసి బయటికి వెళ్ళేసరికి నా ఎడమ కాళ్ళు ఎడమ చెయ్యి రావట్లేదు. దేవునికి ప్రియసంగమా, యథార్థంగా చెప్తున్నాను నా సాక్ష్యాన్ని, చిన్నది కూడా దాచుకోకుండా. నా ఎడమ కాలు, నా ఎడమ చెయ్యి ముందుకు వెళ్తా ఉంటే వెనక్కి వస్తున్నాయి.
నాలో నాకు చెప్పలేనంత భయం కలిగింది. చెప్పలేనంత భయం. చెప్పా పెట్టకుండా ఇంట్లో బీరువాలో 3,000 రూపాయలు తీసుకొని బయటకు వచ్చి ఫోన్ చేసి, నేను చెప్పాను కదా నాకు పనికిమాలతో చాలా మందితో సహవాసం ఉండేదని, ఫోన్ చేసి అక్కడి నుంచి కొంత డబ్బు తీసుకొస్తే విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఒక స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుంటే ఆయన 5 గంటల ప్రాంతంలో వచ్చి నన్ను చూసి, ఇక్కడున్న అందరిలో నన్ను చూసి అన్నాడు, నువ్వే ముందురా బాబు అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా అన్నాడు. నడవమన్నాడు. నడుస్తుంటే చెప్పాడు, నాకు మీకు పక్షవాయువు వచ్చినట్టు అనుమానంగా ఉందండి అని చెప్పాడు. మీరు అర్జెంటుగా వెళ్ళి ఈ ఒక విశాఖపట్నంలో విజయ ల్యాబ్ అని ఉందండి, ఫేమస్ ల్యాబ్. ఆ విజయ ల్యాబ్లో 6,000 రూపాయలు పెట్టి నువ్వు స్కానింగ్ తీయించుకొని ఇమ్మీడియట్గా రాత్రి 12 అయినా 1 గంట అయినా మాత్రం ఆ స్కానింగ్ పట్టుకొని నువ్వు నా దగ్గరికి వస్తే నీకేమైంది చెప్తానని చెప్పాడు. ఏమంటే ఆ డాక్టర్ అక్కడికి వెళ్ళి విజయ ల్యాబ్కి వెళ్ళి డబ్బులు పెట్టి 6,000 రూపాయలు పెట్టి రాత్రి 8 గంటల ప్రాంతంలో చెవుల్లో దూది పెట్టారు, ఏంటంటారు హెల్మెట్ లాంటిది పెట్టారు. ఆ యొక్క రౌండ్గా ఉన్న ఒక యంత్రంలో నన్ను పంపించేశారు. పంపించేసి 1.5 గంట సమయం ఉంచారు లోపల నన్ను. 1.5 గంట సమయంలో 10 గంటలకు నన్ను బయటికి తీసుకొచ్చి ఆ స్కానింగ్ చేతికి ఇచ్చి డాక్టర్ గారిని అడిగాను, అయ్యా ఏంటయ్యా అంటే, నిన్ను ఎవరైతే పంపించారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగును ఆయన అన్నాడు. డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించాను స్కానింగ్. చూస్తే ఒకటే మాట అన్నాడు, సూరిబాబు, నా పేరు సూరిబాబు అండి. అప్పుడైతే ఆ సూరిబాబు ఎప్పుడో నిద్రించాడండి, ఇప్పుడు సువర్ణరాజుని. సూరిబాబు, నేను అనుకున్నది నీకు నిజమైంది, నీకు పక్షవాయువు వచ్చింది, నువ్వు తొందరగా మేలుకోపోతే ఇది నీకు ప్రమాదం. 5 రోజులకు మందులు రాసిస్తున్నాను నీకు, 5 రోజులకు మందులు రాసిస్తున్నాను. 5 రోజుల మందులు వాడి 2వ తారీఖున నా దగ్గరికి రా, వచ్చేటప్పుడు 50,000 రూపాయలు పట్టుకొని రా, అవసరమవుతుంది, నీకు ఆపరేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పాడు. ఇంటికి వచ్చాను. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వస్తే మా అమ్మగారు నన్ను చూసి, ఈ స్థితిలో కూడా ఎక్కడికి వెళ్ళావరా అని నన్ను గద్దించింది. నాకు మాట రాలేదు. అమ్మని భార్యను చూసిన తర్వాత అలా పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటే నా భార్య ఉండలేక, ఏంటయ్యా ఇలా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాను. నా భార్య చెప్పాను, అమ్మా నాకు ఎడమకాలు ఎడమ చెయ్యి పక్షవాయువు వచ్చిందటమ్మా, డాక్టర్లు అయితే 50,000 రూపాయలు కూడా నన్ను పట్టుకొని 5వ తారీఖున రమ్మన్నారమ్మా అని చెప్తే నా తల్లి నా భార్య ఎంత ఏడ్చిందోనండి. వాళ్ళు పట్టుకొని నేను ఏడుస్తుంటే నన్ను పట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్చి చివరికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా భార్యతో. అన్నాను, అరుణా, ఇదే నిజంగా యథార్థమైతే నేను ఈ లోకంలో ఉండను. ఎందుకంటే నేను అటువంటి బ్రతుకు బ్రతికాను. నేను ఎప్పుడు కూడా కిందన బ్రతకలేదు, ఆ లెవెల్లోనే బ్రతికాను. ఈ రోజున నన్ను చూసి ఏ డైరెక్టర్ ఏమంటాడో, ఏ ప్రొడ్యూసర్ ఏమంటాడో, ఎవరేమంటారో, నేను బ్రతకను అంటే నా భార్య ఒక మాట చెప్పింది, చూడయ్యా మనకు 3 పిల్లలు ఉన్నారయ్యా, ఆ 3 పిల్లలు మనకు లేకపోతే నీతో పాటు నేను చచ్చిపోతానయ్యా అని నా భార్య చెప్పి నన్ను పట్టుకొని ఏడ్చింది. 29వ తేదీ మళ్ళీ మాలయటానికి సిద్ధపడుతున్నాను. నా భార్య పిలిచి అన్నాను కదా, ఇయ్యా చూడు 29 చక్కగా మాలేయవలసిన నువ్వు ఏ స్థితిలో ఉన్నాను నేను అంటే, నా భార్య అనరాని మాట్లాడిందయ్యా, ఇప్పటికైనా సిగ్గులేదా నీలో ఇంకానా, ఇప్పటికైనా నీలో ఇంకా రోషం కలగట్లేదా, ఇప్పటికైనా నీలో జ్ఞానం లేదా, కుటుంబంతో సర్వనాశనం అయిపోయారయ్యా వాళ్ళని మీరు నమ్ముకొని, ఆ విగ్రహాల్ని, ఆ దేవాలయాల్ని, ఆ విగ్రహాల్ని, వీళ్ళందరినీ నమ్ముకొని మీకు చివరికి ఏం మిగిలింది? ఇగో ఈ అవతారం మిగిలింది. ఇంకా నువ్వు అంటున్నావు మాల వేయలేదు ఎందుకయ్యా? ఇప్పటికైనా చెప్తున్నాను ఆ నిజమైన దేవుడి దగ్గరికి రమ్మని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆ నిజమైన దేవుడి దగ్గరికి రా అంటే పిచ్చి మాట్లాడుతున్నావా? ఏమన్నా అది పిచ్చి మాట్లాడుతున్నావా? ఇంకిదే కదా అర్థం దొరికిందని చెప్పేసి ఇంకా వద్దులే, తగ్గు ఇంకా అని చెప్పి నా భార్య మీద కోప్పడ్డాను. అది నా 31వ తారీఖు రాత్రి 11 గంటల సమయంలో అప్పుడు విజయవాడ ఆవిడని పిలిచాను. నేను పిలిస్తే వచ్చేదండి ఆవిడ. ఆ దినాన్న 31వ తారీఖు తేదీ రాత్రి ఆవిడతో నేనైతే పక్కా 2 గంటల 3 గంటల సమయం వరకు కూడా ముఖాముఖిగా మాట్లాడుకున్నాం. ఎందుకు మీరంతా ఉన్నారు నాకు ఈ దినాన? ఏమయ్యారు మీరంతా? నీకోసం 18 పాటలు రాశానా?
నీకోసం అగ్నిగుండాలు తొక్కానా, నీకోసం యాత్రలు చేశానా, నీకోసం సంబరాలు చేశానా, ఊరు తిప్పానే, ఎంతమందిని ఎన్నెన్ని సేవలు చేశాను నీకు. ఏమయ్యారు మీరు ఈయన?